లహరి మెడలో బలవంతంగా తాళి తీసుకొని వెళ్ళిపోతాడు సంతోష్. ఈలోపు లహరి అత్తగారు తన చెంప పగలకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత లహరి మస్తు బాధపడుతూ ఉంటుంది. ఈ విషయం తన తల్లికి చెప్పలేక తన మనసులో ఆ బాధను దిగమిందుకోలేక చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ విషయం అమ్మకు చెప్తే ఇక ఈ కుటుంబం పరువు పోతుంది అని చెప్పేసి తనకు తనే బాధపడుతూ ఉంటుంది. ఇదిలాగా ఉండగా శరణ్య సమీర గురించి తెలుసుకుంటుంది కదా. ఆ టైంలో సమీర గురించి ఇక భైరవికి అంటే ఆనంద భైరవికి చెప్పాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. అన్ని ఆధారాలతో సహా అన్నీ బయటపడ్డ తర్వాత ఆనంద భైరవికి ఫోన్ చేస్తుంది శరణ్య. హలో అత్తయ్య గారు అని చెప్పేసి అన్న తర్వాత, ఎక్కడుందో శరణ్య, ఇక ఒక చిన్న పని మీద బయటికి వచ్చాను అత్తయ్య గారు. కొన్ని నిజాలన్నీ బయటపడ్డాయి. మన ఇంట్లో ఉన్న సౌమ్య ఎవరో కాదు, సమీర. తను ఫేస్ని మార్పు చేసుకొని మన ఇంట్లో అడుగుపెట్టి దర్శన్ని ఇక తన వాడిగా చేసుకునడానికి తను మన ఇంట్లో అడుగుపెట్టి నన్ను అష్ట కష్టాలు పెట్టింది. ఆ విషయం మీకు చెప్పుకోలేక నాన్న నరకం పడ్డాను. దాని గురించి డీటెయిల్ తెలుసుకునడానికి అది చదువుకున్న కాలేజీకి వచ్చి దాని గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తే అది సమీరాని బయటపడ్డదత్తయ్య. దాన్ని వదిలిపెట్టకూడదు అనేసరికి ఒక్కసారిగా ఆనంద భైరవి శరణ్య మాటలు విని షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు శరణ్య? అది చచ్చిపోయింది కదా. చావలేదత్తయ్య, అది చచ్చినట్టు నాటకమాడి ఫేస్ మార్పి చేసుకొని మన ఇంట్లోనే అడుగుపెట్టి మన కుటుంబాన్ని ముక్కలు చేసి దర్శన్ని తన వైపు తిప్పుకునడానికి నన్ను చిత్రహింసలు పెట్టింది. ఈ విషయం చెప్తే ఎక్కడ బాధపడతావు అని చెప్పేసి మీకు చెప్పలేక నాలో నేను చాలా తపన పడ్డానత్తయ్య అని అన్న తర్వాత ఈలోపు ఆనంద భైరవి ఫోన్ కట్ చేస్తుంది కదా. ఇక వెంటనే ఆనంద భైరవి ఉగ్ర రూపంతో సౌమ్య గదిలోకి వెళ్ళి ఏ సౌమ్య అని చెప్పేసి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎవతివే నువ్వు? సమీరవే. సౌమ్య రూపంలో వచ్చి నా కొడుకుని నా కోడల్ని వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టి ఏకంగా ఇంట్లో అడుగు పెట్టిందే కాకుండా వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసడానికి వచ్చిన నీవు బతకకూడదే? నీలాంటిది బతకకూడదే? ఎంత ధైర్యమే! ఈ ఆనంద నిలయంలో అడుగు పెట్టిందే కాకుండా నా కోడల్ని చిత్రహింసలు పెట్టి బాధ పెట్టావట కదే. ఇందాక నీ గురించి ఎంక్వైరీ చేస్తే నువ్వు సమీర రూపంలో ఉన్న సౌమ్యవు ఫేస్ మార్పు చేసుకొని వచ్చి ఇంట్లో అడుగు పెట్టావని అక్కడ శరణ్య మొత్తం డీటెయిల్ తెలుసుకుందే. నేను వదిలిపెట్టనే. సారీ అండి, నన్ను క్షమించండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఇక నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. మీ కంటికి కనబడంత దూరంగా వెళ్ళిపోతానండి అనే విధంగా అంటుండగా, ఎలా వదిలిపెట్టి వెళ్తావే? నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టిందే కాకుండా నా కొడుకుని నా కోడల్ని చాలా టార్చర్ పెట్టావే. నీలాంటిది ఎట్టి పరిస్థితిలో బ్రతకడానికి వీలేదే. నువ్వు ఎప్పుడైనా కూడా పక్కలో కత్తివేనే. నిన్ను వదిలిపెట్టనే. ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చినట్టేనే అనే విధంగా ఆనంద భైరవి సౌమ్య గొంతు పట్టేస్తుంది. ప్లీజ్ అండి, దయచేసి వదిలిపెట్టండి, ఇక నేను వెళ్ళిపోతాను అని అంటుండగా, ఎక్కడెళ్తావే? ఈ కుటుంబంలో చీడ పురుగు అడుగు పెడితేనే ప్రాణం తీయకుండా వదిలిపెట్టదే ఈ ఆనంద భైరవి. అలాంటిది నా కుటుంబంలో అడుగు పెట్టిందే కాకుండా నా కొడుకు నా కోడలికి దూరం చేయాలని నువ్వు విశ్వ ప్రయత్నాలు చేశావని ప్రతి ఒక్కటి చెప్పిందే నా కోడలు. ఇప్పుడు నువ్వు నా దగ్గర నుంచి ఎలా తప్పించుకొని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఎలా నిర్ణయించుకున్నావే? ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చినట్టే అని అక్కడున్న కత్తి తీసి వెంటనే సౌమ్యను పొడిసేస్తుంది ఆనంద భైరవి. ఒక్కసారిగా ఇక్కడ శరణ్య ఉలిక్కి పడుతుంది. అత్తయ్యకు ఈ విషయం తెలిస్తే అత్తయ్య ఆగ్రహాన్ని భరించడం ఎవరి వల్ల కాదు. దాన్ని ఎలా బయటికి పంపించాలో అలాగే బయటికి పంపిస్తాను అనే విధంగా ఆనంద భైరవికి చెప్పొద్దని ఇక శరణ్య నిర్ణయించుకుంటుంది. ఈలోపు ఆనంద శరణ్య ఇంకా రాలేదని చెప్పేసి శరణ్యకు ఫోన్ చేస్తుంది. అమ్మ ఎక్కడున్నావు? వస్తున్నాను అత్తయ్య. ఏదో కాలేజ్ అన్నావు కదా, దేని గురించి, ఎవరి గురించి తెలుసుకునడానికి? అబ్బే, నేను అవన్నీ వచ్చిన తర్వాత వివరంగా మాట్లాడతాను అత్తయ్య అని కాల్ కట్ చేస్తుంది. అదేంటి అంత తడబడుతూ టెన్షన్ పడుతూ ఫోన్ మాట్లాడుతుంది? ఏం జరిగింది అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే సౌమ్య తన రూమ్లో కంగారు పడిపోతూ ఉంటుంది. దానికి ఒకవేళ నేను సమీరాన్ని తెలిసిపోయిన తర్వాత ఒక్క క్షణం కూడా ఈ ఆనంద భైరవి చేతిలో చావడానికి సిద్ధంగా ఉండాలి
అని ఈ విధంగా కంగారు పడుతూ ఉంటుంది ఇక సమీర. మరోవైపు ఆనంద భైరవి అసలు శరణ్య ఏదో దాస్తుంది నా దగ్గర, ఎక్కడికి వెళ్ళినట్టు అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు దామిని వంటగదిలో వంట చేసిన తర్వాత టేబుల్ దగ్గర సర్ది పెడుతూ ఉంటుంది. అదే సమయానికి దేవ భోజనానికి వస్తాడు. ఇక దేవ కూర్చున్న తర్వాత భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఒరేయ్, రోజు రోజుకి నీ పెళ్ళానికి మరి నా మీద సెటర్లు వేయడం చాలా ఎక్కువ అవుతుందిరా. మళ్ళీ ఏం జరిగిందమ్మా? ఈరోజు ఇంటి ముంగట ముగ్గు నా మొహాన్ని వేసిందిరా. అదేంటత్తయ్య గారు, నీ మొహాన్ని నేను ముగ్గెందుకేస్తాను? నీలా ఉంటే ఇంటి ముంగట దిష్టి పోతుందని అలా వేశాను. నీ మొహం వేశానా? అయినా నాకు ముగ్గు వేయడం రాదని నాకు నేర్పిస్తా అన్నారు కదా. ఇప్పుడు కావాలని నా భర్త దగ్గర నువ్వు నన్ను బ్లేమ్ చేస్తున్నావా? అంటే ఇప్పుడు నన్ను కావాలని తిట్టేయాలనే కదా. సరే, మా పిన్నికి ఫోన్ చేస్తా. నాకు చూసావరా ఏమన్నంటే బెదిరిస్తుంది. ఏమన్నంటే పుట్టింటికి ఫోన్ చేస్తానని చెప్పేసి బెదిరిస్తుంది. దామిని ఇంట్లోకి వస్తే ప్రశాంతత అనేది రోజు రోజుకి లేకుండా పోతుంది. ఈయంత కూడా ఇంటికి రాకుండా ఆ క్యారేజ్లోనే పడుకుంటాను. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? అని చెప్పేసి భోజనం మధ్య నుంచి వెళ్ళిపోతారు. చూసారా, ఈరోజు నా భర్త తినకుండా కావాలని మీరే లేనిపోని అన్ని కథలల్లి చెప్పారు. బాగానే ఉందమ్మా. నా కొడుకును కడుపు నిండా తిననీయకుండా ఈ ఇంట్లో ఎప్పుడైతే అడుగు పెట్టావో వాడికి మనశ్శాంతి లేకుండా పోయింది. అది నీ వల్ల అని ఈ విధంగా శకుంతల అంటూ ఉంటుంది. చెప్తాను, ఏదో ఒక రోజు నువ్వు దొరకపోవా, ఆ రోజు నీ సంగతి చెప్తాను అని ఈ విధంగా దామిని అంటూ ఉంటుంది. ఈలోపు శరణ్య ఇంటికి వచ్చేస్తుంది. ఇక ఆ సమయంలో సౌమ్య తన గదిలో ఉంటుంది. ఇక ఎక్కడికి వెళ్ళావమ్మా? అసలు కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత ఏ విషయం చెప్పలేదు, ఏదో మనసులో బాధ పెట్టినట్టుగా అనిపించింది. అత్తయ్య గారు, మీతో మాట్లాడేది ఉంది అని చెప్పేసి ఈ విధంగా ఫ్రెష్ అప్ అయి వస్తానని చెప్పేసి గదిలోకి వెళ్తుంది. ఆ టైంలో ఫ్రెష్ అప్ అయి గది నుంచి బయటకు వచ్చిన తర్వాత సౌమ్య గది వైపు వెళ్తుంది శరణ్య. డోర్ తీసేసరికి శరణ్య చూసి సౌమ్య కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి అంత కంగారు పడుతున్నావు? నన్ను చూస్తే సెటల్ వేస్తావు కదా అని అంటుండగా ఇక తడబడుతూ ఉంటుంది. కొన్ని విషయాలు బయటపడ్డాయి. కాసేపట్లో నువ్వు శాశ్వతంగా బయటికి వెళ్ళడానికి, లేకపోతే జైలుకు వెళ్ళడానికో, లేకపోతే నీ ప్రాణం తీయడానికి ఈ 3 ఆప్షన్ ఇక నీకే వదిలేస్తున్నాను. ఆ తర్వాత నువ్వు శవమైతావో, లేకపోతే జైల్లో ఊచల్లేకబొట్టుకునడానికి అవుతావో, లేకపోతే ఈ దేశాన్ని వదిలేలా ఏం చేస్తానో నాకే తెలియదు. బీ కేర్ఫుల్ అని చెప్పేసేసరికి తడబడుతూ ఉంటుంది. ఇది నా గురించి తెలుసుకుందా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది సౌమ్య.